ఇక శివరాజు అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి గారు ఉమ్, ఇక అస్తమానం జగనన్న ఉమ్, దత్తపుత్రుడు అంటే ఎలక్షన్ ముందు ఓకే. ఉమ్. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయినా దత్తపుత్రుడు అంటున్నారు. తప్పు కదా. అదే ఆశ్చర్యంగా ఉంది. అంతైనా తప్పు కదా. ఇప్పుడు ఆయన ఒక డిప్యూటీ సీఎం గా ఉన్నాడు. అవును. ఆ? ఉమ్, ఏ విధంగా ఆయన ఇచ్చిన హామీలు, ఆయన తీసుకున్నటువంటి పార్లమెంట్ స్థానాలు 2, ఉమ్, శాసనసభ అసెంబ్లీ స్థానాలు బ్రహ్మాండంగా గెలిచినాడు. అవును 100% స్ట్రైక్ రేటు. ఏం దాంట్లో డౌటే లేదు. ఉమ్, మేము పార్టీలేకి అదే నువ్వు ఎట్ట గెలుచావు చూస్తాము, నువ్వేం చేస్తావు చూస్తాము అని చెప్పి అన్నటువంటి ఉమ్, మన పార్టీ వాళ్ళే అసెంబ్లీ గేట్ గడ దాకా నేను ఉమ్, అని చెప్పి ఒక ఆమె శపథం చేసింది. అవును. ఆ శపథం చేసినాం ఎట్టపోయిందో కంటికి కనపడలా. ఉమ్, ఇట్లాంటివన్నీ ఇంకా గడ్డి తినే మాటలు మాట్లాడుకుంటాం, ఒకరోజు తగ్గించుకుంటే ఉమ్. చాలా మంచిగా ఉంటుందని నా అభిప్రాయం. ఇంకా మరి మీ నాయకుడు మళ్ళీ కథలు చెప్తున్నాడే, బెమ్మనుకుంటున్నాయి కథలు. ఏం కథలు చెప్పినాడయా? ఒక నలుగురు ఉంటారు, ఒక మేకపోతుని మోసం చేస్తారు, కథలు బాగా చెప్తున్నాడయా. ఇంకా కథలే చెప్పాల్సింది. మేము గతంలో చెప్పినట్టు కథలన్నీ నమ్మినారు. సపరేట్ గా ఏదన్నా కథలు చెప్పాలి కదా. రోజు రిపీటెడ్ గా చెప్తా ఉంటే ఎవడు దేకుతాడు, ఎవడు దేకడం. కొత్తదనం ఏదన్నా కోరుకుంటారు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకము. మేము దాన్ని నమ్మించేటువంటి దాంట్లో మేము బిజీగా ఉంటాము. అదే ఏ మసిబూసి మారేడుకాయ చేయటంలో మమ్మల్ని మించిన వాళ్ళు లేడు. మా పార్టీలో ఉండే వాళ్ళు మించిన వాళ్ళు. అందులో భాగంగానే ఇది ఒక ప్రక్రియ. ఎప్పుడు చూసినా అది చెప్తారండి. ఆ ఈనాడు, ఆ ఏబిఎన్, ఆ టీవీ5 నాయుడు ఎప్పుడు చూసినా అదే చెప్తాడేంటి అన్న, అర్థం అవుతుంది నాకు. అన్న అదే ఎందుకు చెప్తాడు అంటే వాటినే ఎక్కువ చూస్తారు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అంతా కూడా. ఒక టీవీ5, ఒక ఏబిఎన్, ఇంకా ఒక టీవీ, ఇంకా ఒక టీవీ, ఈనాడు, వాటిని ఎక్కువ చూస్తారు కాబట్టి, ఆంధ్రజ్యోతి వార్తాపత్రికను చూస్తారు కాబట్టి, అదేవిధంగా ఈనాడు పత్రికను చూస్తారు కాబట్టి, వాటినే ఎక్కువ చూస్తారు కాబట్టి ఈయన ఏమంటాడంటే రాష్ట్రంలో ఉండే ప్రజానీకం కూడా ఈ ఛానల్ని, ఈ వార్తాపత్రికలను ఎక్కువ నమ్ముతారు. టీవీ5 అది టీవీ, టీవీ టీవీ అనుకో, కానీ మన పేపరు మన టీవీ దేకేవాడు లేడు. అన్న ప్రెస్ మీట్ పెట్టినా కూడా 300 మంది 600 మంది కన్నా ఎక్కువ చూడడంలే లైవ్ వాచింగ్. ఓకే. ఈ టీవీ ఈ ఛానల్ ఈయన అన్న చెప్పే ఛానల్ ఏమంటే వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి వ్యూవర్షిప్ దూసుకొని పోతాము వాళ్ళు ఉన్నారు. మనకేమో మన సాక్షి ఛానల్లో కరెంట్ బిల్లుకి లెక్క రావడం లే. ఏళ్ళు లేకుండా ఉంటే ఎప్పుడో ఎత్తిపోయిన కంపెనీ. ఏం ఎత్తిపోవాల్సిన కర్మ ఏమి ఉండదులే, మన దగ్గర ఏం లెక్కలు లేనాటియా, మన దగ్గర లేని లెక్కలాగినా ఎత్తిపోయేం కాదు. కాకుండా ఉంటే బాగుండు, మాది కూడా చూడండి అని చెప్పే దాంట్లో ఆయన ప్రమోట్ చేసుకుంటాడు అనమాట. మరి చివరిగా జగనన్నకి ఏమైనా సలహాలు ఇస్తావా, లేకపోతే ఏమైనా అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి జగనన్న ఏ ప్రెస్ మీట్, జగనన్న ప్రస్తుతం పెట్టేటువంటి ప్రెస్ మీట్లు 2019 నుంచి 24 వరకు మనం అధికారంలో ఉన్నప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి మంత్రులకు, శాసనసభ్యులకు, ఎమ్మెల్సీలకు వాళ్ళకు కొద్దిగా సమయం ఇచ్చి కింద గ్రౌండ్ లో రాష్ట్ర ప్రజానీకం ఏమనుకుంటున్నారు అనేది మనం ఒకసారి ఈనుంటే మనకి ఈరోజు ఈ గతి పట్టి ఉండదు. అదేవిధంగా ప్రజల్లోకి ప్రస్తుతం మనం ఎట్టబోతున్నాం సాధారణమైనటువంటి వ్యక్తిగానే పోతున్నాం. ఏదో మనకు యాజ్ పర్ ప్రోటోకాల్ ఏదో కొద్దిగా ఉండదు కాబట్టి ఆ సెక్యూరిటీ పెట్టుకొని పోతున్నాం. అదే మనం అధికారంలో ఉన్నప్పుడు 100 మంది పోలీసుల వలయంలో రక్షణ, పరదాక పట్లు, బారికేడ్లు పెట్టుకొని 100 మంది పోలీసుల ఒక రక్షణ కవచంగా పెట్టుకొని మనం ముందుకు పోయినామే. అట్ట పోకుండా ఇప్పుడు ఎట్టున్నాము అట్టే గన ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని ఉంటే మనకి గతి పట్టుండేదని కాదని నేను మా అన్నయ్య చెప్తాను. అంటే ఎప్పుడు చూసినా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒకలాగా ఉన్నాయి నాకు, ఎప్పుడు అన్నీ ఒకలాగే. ఇప్పుడు ఆ టీవీ5, ఆ ఈనాడు, ఆ ఏబిఎన్, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అయ్యే చెప్తాడు. ఏమన్నా కొత్తగా పెడితే ప్రెస్ మీట్లు బాగుంటలేదు. చూద్దాం, చెప్తాను నేను. కొద్దిగా సజెషన్ ఇవ్వండి మీరు. చెప్తా. చాలా శివరాజు చాలా మంచి విషయాలు చెప్పావు. మళ్ళీ మాకు అతి త్వరలో ఒక వీడియో వస్తుందిగా కోరుతున్నాం, ఇంటర్వ్యూ. నమస్కారం శివరాజు. నమస్కారం. ఇదండి అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి శివరాజు గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం అయ్యా.